ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆమె దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నీ యొక్క పేరు, నీ గురించి దేవునికి తెలుసు. నీ యొక్క పరిస్థితి దేవునికి తెలుసు. నీ యొక్క సమస్యలన్నీ కూడా దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఆదరించుటకు నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. నీవు ఏ మాత్రము కూడా భయపడకూడదు. ఎందుకంటే నీవు దేవుని సొత్తు కాబట్టి నిన్ను దేవుడు విమోచించారు. చాలామంది భయపడుతూ ఉంటారు. వారికి ఉన్న సమస్యలను బట్టి దిగులు పడుతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. నీవు ఏది సాధించలేను అని భయపడుతున్నావా? ఇంకా నేను రోగినే అని భయపడుతున్నావా? ఇంకా నీ అప్పులు నిన్ను కృంగదీస్తున్నాయి అని భయపడుతున్నావా? ఇక నేను ఓడిపోతున్నాను అని భయపడుతున్నావా? దేవాతి దేవునికి ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు నీ అనారోగ్యం నుంచి నిన్ను విడిపిస్తారు. నీ అప్పుల నుంచి నిన్ను విడిపించుటకు నీ ప్రభువు నీకు ఉన్నారు. కృంగిన స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తుటకు ప్రభువారు ఉన్నారు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా భయపడకూడదు. నువ్వు ఎప్పుడైతే ప్రభువుకి ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన ప్రబలమవుతుంది, నీ విశ్వాసము అధికమవుతుంది. శత్రువుకి, శత్రు సమూహానికి నీ మీద ఎటువంటి అధికారం లేదు. ఎందుకంటే దేవుడే నిన్ను విమోచించి ఉన్నారు. నీవు దేవుని సొత్తు. అలాంటిది నీ మీద సాతానికి అధికారం ఎలా ఉంటుంది? నీవు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు. నీవు దేవుని సొత్తు కాబట్టి సాతానికి అధికారం ఉన్నది అన్న ఆ ఆలోచనలు నీ మదిలో నుంచి తీసివేయాలి. నేను సాతానును చితకతొక్కుతాను అనే నమ్మకము నీలో ఉండాలి. నీ ప్రార్థన సాతాను మీద నీకు విజయాన్నిస్తుంది అనే నమ్మకము నీలో ఉండాలి. నీవు విశ్వసించిన ప్రకారము నీ జీవితంలో కార్యము చేయుటకు ఆయన చాలినవాడు. ఆయన సొత్తు నీవు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యము మనందరి జీవితాలలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అయా, నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని మాట్లాడి ఉన్నావు తండ్రి. నిజమేనయ్యా, మేము నీ సొత్తు. అందుకనే ప్రభువా రక్షణ పొందుకొని జీవించగలుగుతున్నాము తండ్రి. మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి, మమ్మల్ని విమోచిస్తున్న విధానాన్ని బట్టి, మమ్మల్ని ధైర్యపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రములు ప్రభువా. ఈ వాక్యమును వింటున్న ప్రతి నీ బిడ్డను స్వస్థపరచండి తండ్రి. వారి బాధల నుంచి, అప్పుల నుండి, ఆర్థిక పరిస్థితుల నుండి, కుటుంబ సమస్యల నుండి, అసమాధానం నుండి, సాతాను బంధకాల నుండి విడిపించండి తండ్రి. నీ బిడ్డలకు తోడుగా ఉండి కృపాక్షేమము కలిగించమని అడుగుచున్నాను ప్రభువా. ఎంతమంది అయితే నీ బిడ్డలు నా ప్రభువా ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.